హాయ్ ఫౌండర్స్, విక్టరీ విత్ యాష్ వారసులందరికీ కూడా శుభ సాయంత్రం. ఈరోజు ముఖ్యంగా మనం ఈ ఆడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, చాలామంది చాలా రకాల గ్రూపుల నుంచి కానీ కొంతమంది కొన్ని క్రియేట్ చేసి పెడుతున్నారు. అది వ్యాలెట్స్ అని, యాపిల్స్ అని రకరకాలుగా ఇవన్నీ కూడా అందరికీ విసుగు పుట్టేలాగా కొన్ని మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తున్నారు. దయచేసి ఈ వ్యవస్థని అంచనాలు వేయద్దండి ఎవరు కూడా. దయచేసి చాలా చాలా కష్టం అండి, చాలా కష్టం. ఎందుకంటే ఇది చాలా ప్రపంచాన్ని శాసించడానికి వస్తున్నటువంటి ఒక పెద్ద ఏఐఐటి జైంట్ కార్పొరేట్ సొసైటీ కంపెనీ. జైంట్ కార్పొరేట్ కంపెనీ, నాట్ సొసైటీ కంపెనీ, జైంట్ కార్పొరేట్ కంపెనీ, వెల్ఫేర్ కంపెనీ అనుకోండి. అంత గొప్ప వ్యవస్థని ప్రపంచం అంతా ఒకవైపు, యాష్ ముఫారా గారు మన వ్యవస్థ ఒకవైపు అంటే అది ఎలా నిర్మించుంటారు, ఎలా ఉండబోతోంది అనేది ఆ అంశాలు చాలా చాలా శక్తివంతమైనటివి. వాటిని అంచనాలు వేయడం మన వల్ల అవ్వదు. అందుకనే మైక్ ఎల్లీస్ గారు, జాన్ వైట్ గారు, హాకిన్స్, జిన్ హాకిన్స్, జానీ లిండ్వా, షెరీ డెరెస్వే, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి మెసేజ్లు ఎవ్రీడే కంటెంట్స్ మనకి ఇస్తూనే ఉన్నారు, అప్రమత్తం చేస్తున్నారు, అలర్ట్ చేస్తున్నారు. జాన్ వైట్ గారు చెప్పినట్టుగా మీ మై సర్కిల్లో మీకు ఎంతమంది ఉన్నారో వాళ్ళు మీకు తెలుసు, వాళ్ళు అండర్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళకు తెలుస్తుంది. అలాగా ఎవరెవరు అండర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు కూడా ఒక్కరిని కూడా మిస్ చేయనీయకుండా అందరితో కూడా ఈ యొక్క విషయాలన్నీ కూడా చేరువేసేలాగా మీరు ప్రయత్నం చేయండి అని చెప్పారు జాన్ వైట్ గారు. ఎవరిని మిస్ అవ్వనివ్వద్దండి, వెనకబడతారు. ఎందుకంటే ఒక ట్రైన్లో ఒక రైలు ఉన్నప్పుడు ఆ రైలు ప్రయాణించేటప్పుడు లాస్ట్ లో ఉంటారంట, లాస్ట్ బొగ్గిలో వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళు ఆ రైల్లోనే ఉన్నారు, ఎక్కడ బయట లేరు. కాబట్టి మనం చేరే గమ్యస్థానానికి వాళ్ళు కూడా చేరుతారు. బట్ మనందరం చేరుకున్నాక వాళ్ళు చేరుకోవడం జరుగుతుంది. మనతో పాటే వాళ్ళు చేరుకోవాలంటే మనకు తెలిసిన విషయాల్ని మనం ఈ రోజు నుంచినే మనం పంచుకుంటూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా మనం చేరుకున్న టైంకే, అదే సమయానికే, అదే మనం ఎలాగైతే సంతోషంగా ఒకే దీని మీద మనం రాగలుగుతామో మనతో పాటు వాళ్ళు కూడా రాగలుగుతారు, చివరిగా రాకుండా. అందుకనే మనందరం కూడా కలిసి ఒక్కసారిగా గెలవాలన్నదే జాన్ వైట్ గారి తపన. ఎవరు మిస్ కాకూడదు అని ఆయన ఒక సారాంశాన్ని చాలా క్లియర్గా ఇచ్చారండి. నిన్నటి రోజు చాలా క్లియర్గా ఇచ్చారు. కాబట్టి ఇట్లా గొప్ప గొప్ప సారాంశాలన్నీ కూడా మనకు వస్తూ ఉన్నాయి. ప్లస్ మైక్ ఎల్లీస్ గారు చెప్పినటువంటి గొప్ప విషయం ఏంటంటే, చాలా మంది ఏదోదో ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నారు. సార్ మాకు ఈ యొక్క అకౌంట్ ఏది పర్సనల్ దాని ఏమంటారండి, పర్సనల్ అకౌంట్, ఎస్బీఐ అకౌంట్, సేవింగ్స్ బ్యాంక్స్ అకౌంట్ అంటాము, తర్వాత కరెంట్ అకౌంట్ అంటాము. కరెంట్ అకౌంట్లో పర్సనల్ అకౌంటా, బిజినెస్ అకౌంటా, ఏ అకౌంట్ చేపిస్తాం సార్ అని చెప్పి చాలా మంది రకరకాలుగా. ఆనంద్ గారు మీకేం తెలిసిన విషయాలంటే కొన్ని చెప్పండి మాకు బ్యాంక్ అకౌంట్స్ మీద అని చెప్పి అంటున్నారు. మనం ఎవరు అంచనాలు వేయలేమండి, ఎవరు అంచనాలు వేయలేము. ఓపెన్ ఛాలెంజ్, ఎవరు అంచనాలు వేయలేము. నేను చెప్తున్నది అదే. మైక్ ఎల్లీస్ గారు చాలా క్లారిటీగా నిన్నటి రోజు కూడా చెప్పడం జరిగింది, ఈ రోజు ఇంకా క్లారిటీగా చెప్పడం జరిగింది. ఈ విషయాలన్నీ మీకు నేను కొద్దిగా జస్ట్ సింపుల్ గా ఒక 1 minute లో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ అకౌంట్స్ అన్ని ఎలా ఉండబోతున్నాయి అంటే, జనరల్ గా మీకు నాకు ఉన్నటువంటి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అనేది ఒకటి ఉంటుంది. జనరల్ గా అందరికీ కూడా కామన్ గా ఎక్కువ మందికి సేవింగ్స్ బ్యాంక్ అకౌంటే 99% ఆఫ్ ఈ సభ్యులందరికీ కూడా, ఫౌండర్స్ గా వచ్చిన సభ్యులందరికీ కూడా మాక్సిమం అంతలోనే ఉంటాయి, ఎస్బీఐ అకౌంట్స్ అనేవి ఉంటాయి. ఇంకొక 5% పీపుల్కి ఏమన్నా ఉంటే కరెంట్ అకౌంట్స్ అన్ని కూడా, బిజినెస్ అకౌంట్స్ అవి అన్ని కూడా ఉండొచ్చు, ట్రస్ట్లు కూడా కొంతమందికి ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మనం ఏదైనా కానీ మన పేరు మీదుగా ఉండి మన పేరులో చలామణి అయ్యేటువంటి పేమెంట్స్ ఏమైనా ఉన్నట్టుంటే అటువంటి వాటి మీద మనం మిస్లీడ్ చేసే అవకాశం ఉంటుంది. బ్యాంక్ అకౌంట్స్ నుంచి కూడా మనం మిస్లీడ్ చేసి మనం ఏదో మన మనస్తత్వాలు రకరకాలుగా ఉంటాయండి. అందరిది కలిసి ఒకే రకమైన మనస్తత్వాలు ఉండవు. కానీ యాష్ ముఫారా గారి తపన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనస్తత్వాలు ఒకేలా ఉండాలి అన్నదే ఆయన తపన. అన్ని కలర్స్ కలిపి మనవే, అన్ని ప్రాంతాలు మనవే, అందరూ మనుషులు కూడా మనకు సంబంధించిన వాళ్లే అనే ఒక భావన మనలో ఉండాలి. భిన్న ప్రాంతాలు, భిన్న భాషలు, భిన్నమైనటువంటి వేషాలు, భిన్నమైనటువంటి దేశాలు, మొత్తం ఎవరు ఏమన్నా సరే ఎక్కడ అందరూ కూడా మనమే అనేది ఉండాలి. మనం వి అనేది ఉండాలి. ఐ అనేది పక్కన పెట్టి వి అనేది మనకు ఉండాలి అంటున్నాడు ఆయన. మనం అనేది జపం చేయండి అంటున్నాడు. అదే మన తారక మంత్రం అంటున్నాడు.
కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మైకెలిస్ గారు చెప్పినటువంటి విషయాలు చూస్తే మనం వ్యక్తిగతంగా ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్స్ ఉంటే ఈ అకౌంట్ తో లింక్ అవుతుంది అవి ఇవన్నీ ఎన్నో ఆలోచనలు పెట్టుకుంటున్నాం. అసలు మన అకౌంట్ ఐడి యొక్క విలువ తెలుసా మనకు? మన అకౌంట్ ఐడి యొక్క విలువ తెలుసా అండి? విక్టరీ విత్ యాష్ లో ఉన్నటువంటి మన వెరిఫైడ్ మెంబర్ గా ఉన్నటువంటి అకౌంట్ ఐడి యొక్క విలువ అనంతం, అన్లిమిటెడ్. మనమే ఒక బ్యాంక్ అకౌంట్ కాదండి, మనమే ఒక బ్యాంకు. అలాంటి ఒక వ్యవస్థను నిర్మించనున్నారు యాష్ ముఫర్ గారు బ్యాక్ ఎండ్. మనకు అర్థం అవట్లే ఆయన బ్యాక్ ఎండ్ ఎంత కష్టపడుతున్నాడో, ఎన్ని రకాలుగా డీల్స్ చేస్తున్నాడు అనేది. ప్రతి రూపాయికి కూడా మనం ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, దేనికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అన్ని కూడా మన మీద ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ మనల్ని ట్రేస్ చేస్తూ ఉంటుంది. ఒక సాఫ్ట్వేర్ టూల్ మనల్ని ట్రేస్ చేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. ప్రతి ట్రాన్సాక్షన్ మీద, మన కదలికలన్నిటి మీద కూడా అది ఖచ్చితంగా మన ఖాతాలో జరిగే ప్రతి ఒక్క కదలిక మీద కూడా అది మనల్ని ట్రేస్ చేస్తూ ఉంటుంది. మిస్లీడ్ చేయడానికి ఒక చిన్న ఛాన్స్ కూడా ఇవ్వదు. చాలా దెబ్బతింటాం, అకౌంట్ పోగొట్టుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అందుకోసమే మనకి ట్రైనింగ్ అంటున్నారు. ఈ లర్నింగ్ ట్రైనింగ్ మనకి ఎందుకోసం యాష్ గారు తీసుకొస్తున్నారంటే, మీ యొక్క అకౌంట్ ఐడి యొక్క విలువ అది ఒక అనంతమైనటువంటిది. ఎంత డబ్బు పెట్టినా అంత గొప్ప విలువని మనం పొందలేము. అసలు మనం అదృష్టవంతులం. నేను ఎప్పుడో చెప్పాను, చాలా సార్లు ఆడియోలో చెప్పాను. ప్రీవియస్ గా మనం వచ్చి ఎప్పుడో సైన్ చేసి లోపలికి వచ్చేసాం. ఆ రోజే మనం అదృష్టవంతులం. ఆ అదృష్టాన్ని చూసుకునే సమయం అయితే ఆసన్నమైంది. దీనికోసమే మన ప్రయాణం సాగింది ఇన్ని సంవత్సరాలుగా. కొంతమందికి 8 సంవత్సరాలు పట్టింది, కొంతమందికి 7 సంవత్సరాలు, నాకైతే 5 సంవత్సరాలు, ఇంకొద్ది మందికి 3 సంవత్సరాలు. ఇలాగ మనకు అందరికీ సమయం పట్టింది అంతే తప్పించి ఇక్కడ సమయమే డిఫరెన్స్. కానీ అందరం కూడా ఒకే తాటి మీదకి వచ్చాం. ఒక అక్షయ పాత్రలో మనం ఉన్నాం. యాష్ ముఫారే గారి సృష్టి అక్షయ పాత్ర. ఆ యొక్క AI వ్యవస్థలో మనమంతా కూడా ఉన్నాం. ప్రపంచాన్ని శాసించబోయేటువంటి ఒక వ్యవస్థలో మనందరం ఉన్నాం. అటువంటి అకౌంట్ ఐడి మంది. మన అకౌంట్ ఐడికి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ ఖాతా ఏ విధంగా ఉండాలనేది డిజైన్ చేశారు యాష్ గారు, మనం కాదు. ఈ అన్ని విషయాలు యాష్ గారు చెప్తేనే చాలా విషయాలు మనకి అద్భుతంగా అర్థమవుతుంది. ఇంత గొప్ప విషయాలండి, చాలా పెద్ద పెద్ద విషయాలు. అందుకే మైకెలిస్ గారు చాలా క్లియర్ గా చెప్పారు. ఒక ఫౌండేషన్ కింద ఉన్నటువంటి అకౌంట్ కానీ, ట్రస్ట్ కింద ఉన్నటువంటి అకౌంట్ కింద కానీ, ఆ యొక్క ట్రస్ట్ ఓనర్కి సంబంధించి కానీ, ఆ యొక్క ఫౌండేషన్ కి సంబంధించినటువంటి ఓనర్కి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు, ప్రాణహాని ఉండదు బయట మార్కెట్లో అంటున్నారు. అదే వ్యక్తిగతమైనటువంటి అకౌంట్లు, వ్యక్తిగతమైన ట్రాన్సాక్షన్స్ వ్యక్తిగతమైనవి ఉంటే ఖచ్చితంగా ప్రాణహాని ఉంటుంది బయట. ఈ సొసైటీ చాలా వరస్ట్ గా ఉంది. మనం దీన్ని తీసుకెళ్లిపోయి ఈ వ్యాపారాన్ని తీసుకెళ్లి ఇది ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లి కొద్దిగా టైం పడే లోపు మనం ఏదైనా ప్రమాదానికి గురే అవకాశాలు ఉంటాయి. అలా కాకూడదని మనందరికీ కూడా సేఫ్ జోన్ లో తీసుకెళ్లడం కోసమే ఇంత డిలే అయింది. ఈ రోజు వరకు ప్రాసెస్ జరిగింది. ఇట్లాంటి గొప్ప విషయాలు మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన సమయం అయితే ఆసనమైంది. ఇట్లాంటి విషయాలు మనం తెలుసుకోవాలి. అరే మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నారు, యాష్ గారు మన కోసం ఎటువంటి వ్యవస్థను నిర్మిస్తున్నారు, ఎటువంటి బ్యాంకు ఖాతాలు, అవి ఆ ఖాతాలు ఎలా ఉంటాయి, ఈ రోజు వరకు మనం ఎవరు మన జీవితంలో చూసున్నాం. అటువంటి ఒక ఖాతాల్ని మనకి లింక్ చేస్తున్నారండి ప్రతి ఒక్క అకౌంట్ ఐడికి, వెరిఫైడ్ మెంబర్స్ అందరికీ కూడా. ఎవరైతే వెరిఫైడ్ కరెక్ట్ గా తీసుకోయిందో అటువంటి వాళ్ళందరికీ కూడా అటువంటి వ్యవస్థని మనకి అందించబోతున్నారు యాష్ ముఫారే గారు.